హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్, తెలంగాణ స్పెషల్ అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. నేనైతే పిండి పాకం పట్టడము, పిండి పట్టించడము అవన్నీ మీకు సకినాలు వీడియోలో చూపించాను. చూడండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా, అందుకే అదంతా మీరు దీనికన్నా ముందు వస్తుంది కదా వీడియో, సకినాల వీడియో, అందులో చూడండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. చూద్దామా మరి? పదండి. ఒక 400 గ్రాములు ఇలా కొత్త బెల్లం, కటుకు బెల్లం అంటాం కదా, ఇది సంక్రాంతి టైంలోనే వస్తుంది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం మొత్తం కడిగించుకున్నాను. కడిగించుకున్నాక ఇలా ఒక బౌల్లో వడగట్టుకున్నాను మొత్తం. ఎందుకంటే బెల్లంలో నలకలు కానీ చెత్త కానీ ఏమన్నా ఉంటే అదంతా పోయి శుభ్రంగా వస్తుంది మనకు. ఇదంతా చూపించడం ప్రాసెస్ పెద్దగా అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు పాకం చూపిస్తున్నాను. ఇది కొంచెం ముదురు పాకం రానివ్వాలి. అప్పటి వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 2 kgs బియ్యం మనం 12 hours నానబెట్టేసి పిండి పట్టించుకున్నాం కదా, అందులో 1/2 kg తీసుకున్నాను నేను. ఈ 1/2 kg పిండిని చక్కగా అదిమి పెట్టేసి మూత పెట్టేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇలా పాకం కాసేపు ఉడికించుకున్నాక ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని కొంచెం పాకం ఇందులో వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాల తర్వాత చూడాలి. ఇది ఇలా పాకం బాల్ షేప్ మనం ఎలా అంటే అలా రావాలి. మరీ ఎక్కువ ముదిరిగిపోయి వస్తే కూడా మనకు అరిసెలు అనేది గట్టి పడుతుంది. ఇది కరెక్ట్. చూడండి, ఎలా అంటే అలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇందులో మనం పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను 1/2 కిలో పిండి తీసుకున్నాను. మిగిలితే కొంచెం ఒక్కోసారి మిగులుతుంది కూడా, తక్కువ మాత్రం కావద్దు. తక్కువ అయితే మనకు ఈ తడి బియ్యం పిండి రెడీ ఉండదు కదా, చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి చక్కగా. ఇలా అంతా చక్కగా కలుపుకొని ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం పల్చగా ఉంది కదా, చల్లబడే లోపల కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు అరిసెలు చేసుకోవడానికి సరిగ్గా ఉంటుంది పిండి. ఇప్పుడు ఈ పిండి పూర్తి చల్లబడే వరకు వదిలేసేయాలి. ఆ తర్వాత అరిసెలు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. అరిసెల ముద్ద ఇలా బాగా చల్లబడిపోయింది కదా, దీన్నంతా ఒకసారి పిసుకోవాలి. ఇలా అరిసెల ముద్ద అంతా బాగా పిసుకోవాలి. ఏ మాత్రం ఉండాలో అవి లేకుండా చక్కగా పిసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. కొంచెం ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇది ఒక టిప్ అనుకోండి, మనం చేసిన ప్రతిసారి లేవ్వకుండా ఉంటుంది ఇలా చేస్తే. ప్లాస్టిక్ కవర్ ప్రతిసారి లేవ్వకుండా చేస్తుంటే ఇలా అతుక్కుంటుంది. ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇదంతా రాసుకోవాలి. ఇలా మనకు కావలసినంత సైజులో ఇలా అరిసెల పిండి తీసుకోవాలి, ఒత్తుకోవాలి. ఇది మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకుంటే బాగా వస్తాయి. సన్నగా ఉంటే కడకరలాడతాయి. నేనైతే చిన్న సైజే చేస్తున్నాను. ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ అరిసెని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. ఒక్క నిమిషం దీన్ని కదల్చకుండా వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఇంకోవైపు మార్చుకోవాలి. చాలా తొందరగా వేగుతాయి అరిసెలు. ఇప్పుడు 2 వైపులా వేగింది కదా, దీన్ని తీసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలా రంధ్రాల గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాం కదా అరిసె, ఆ అరిసె దీంట్లో వేసుకోవాలి. మరి అందరు నూనె ఒత్తుతారు,
మేమైతే నూనె ఒత్తకుండానే తింటాం, మాకు అలాగే ఇష్టం. కాకపోతే ఎక్స్ట్రా నూనె అంతా అడుగునకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనిపైన గసగసాలు వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళైతే గసగసాలే వేసేవాళ్ళు, అందుకే నేను కూడా గసగసాలే వేస్తున్నాను. ఇలాగే అన్నీ చేసుకోవాలి. అరిసెలు రెడీ. చాలా బాగుంటాయి ఇవి. మా చిన్నప్పుడు ఎలాగ చేసుకున్నామో అలాగే చేశాను నేను. ఇప్పుడు నువ్వులు వేసి చేస్తున్నారు, మరి మా అమ్మ మాత్రం గసగసాలే వేసేది. నేను అందుకే గసగసాలే వేసి చూపించాను. ఎంత టేస్ట్గా ఉంటాయో ఇవి. ఇలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ వంటలు ఏవి చేసినా అమ్మని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేస్తే తింటూనే పెరిగాం కదా మనం, అమ్మ కానీ అమ్మమ్మ కానీ. చిన్నప్పుడు వాళ్ళ టేస్ట్లే, అందుకే ఇవి చేసిన ప్రతిసారి వాళ్ళు గుర్తుకు రావాల్సిందే మనకు. ఈ అరిసెలు మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చాయో మీరు చేసి చూసి నాకు కామెంట్ కూడా చేయండి.